హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో ఫ్రెండ్స్, మన టాపిక్ వచ్చేసి వాట్సాప్లో ఫుల్ స్క్రీన్ స్టేటస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను ఈరోజు. సో నేను అయితే వీడియో ఎడిట్ చేసి ఒకసారి అయితే మీ డెమో చూడండి, మీకే అర్థమవుతుంది. ఏమైపోతానే మనసుకు ఆగేలా లేదే. ఓకే గైస్, వీడియో అయితే చూసారు కదా, ఇలా మీరు ఫుల్ స్క్రీన్ వాట్సాప్ స్టేటస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో దీనికి వచ్చేసి మీకు ఒక టెంప్లెట్ అయితే కావాలి. ఆ టెంప్లెట్ లింక్ అండ్ కైన్మాస్టర్ ప్రో లింక్ కూడా కావాలంటే నేను కింద లింక్ ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అంటే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్ఫుల్గా ఉంటుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, మీరు ఫస్ట్ వచ్చేసి కైన్మాస్టర్ అని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇందులో మనకి ఇక్కడ ప్లస్ బటన్ పైన ట్యాప్ ఇచ్చామనుకో మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి. ఇందులో 9:16 పైన సెలెక్ట్ చేసుకోండి. సో ఇది ఎందుకంటే ఫుల్ స్క్రీన్ అనమాట, మనకి వాట్సాప్లో ఫుల్ స్క్రీన్ వస్తుంది. సో సెంటర్ పైన సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది ఆటోమేటిక్లీ. ఓపెన్ అయిపోయిన తర్వాత ఇందులో మీరు ఒక పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ పిక్ అయితే ఇక్కడ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ పిక్ ఒక పిక్ సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే పిక్ సెలెక్ట్ చేసుకున్నా. పిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఈ పిక్ అనేది కొంచెం ఫుల్ స్క్రీన్ రాకపోతే మీకు ఇక్కడ సీజర్ పక్కన ఒక సింబల్ ఉంది కదా, దాని మీద ట్యాప్ ఇచ్చేసి 2 ఫింగర్స్తో ఇలా అన్నాం అనుకో మీకు ఫోటో ఏ యాంగిల్ కావాలో ఆ యాంగిల్లో సెట్ అయిపోతుంది. సెట్ అయిపోయిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మనకి ఈ పిక్ అనేది మనకు ఇప్పుడు వాట్సాప్లో స్టేటస్ మామూలుగా ఎంత 30 సెకండ్స్ ఉంటుంది కదా, 30 సెకండ్స్ వరకు దీన్ని ఫోటోని స్క్రాల్ చేసుకోండి. సో ఇలా స్క్రాల్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఒక టెంప్లెట్ అయితే డౌన్లోడ్ చేసుకొని కింద లింక్ ఇస్తా అని చెప్పినా కదా, ఆ టెంప్లెట్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఎలా యాడ్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ లేట్స్ పైన ట్యాప్ ఇచ్చి మీడియా పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి మీకు ఇచ్చిన టెంప్లెట్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. సో ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ బాణం సింబల్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి ఇలా జూమ్ చేయండి. సో ఇలా జూమ్ చేసేసేయండి. ఇప్పుడు జూమ్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మనకి బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఫోటో కనిపిస్తలేదు కదా, సో అది ఎలా కనిపించాలంటే మళ్ళీ వీడియో పైన ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ పక్కకి స్క్రాల్ చేసామనుకో మనకి ఇక్కడ చూడండి చాలా ఆప్షన్స్ వస్తాయి. ఇందులో బ్లెండింగ్ అనే ఆప్షన్ పైన ట్యాప్ ఇవ్వండి. సో బ్లెండింగ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ వస్తాయి. ఇందులో స్క్రీన్ అని ఉంది కదా, స్క్రీన్ పైన ట్యాప్ చేయండి. సో స్క్రీన్ మీద ట్యాప్ చేయగానే మనకు ఆటోమేటిక్గా ఫోటో కనిపిస్తుంది. దాని మీద ఎఫెక్ట్స్ అయితే ఇలా వచ్చేస్తాయి. సో ఇలా వచ్చేసినాయి కదా. ఇప్పుడు వచ్చేసిన తర్వాత మనకి ఇప్పుడు ఈ వీడియోకి ఫుల్ స్క్రీన్ కాబట్టి మనకి బార్డర్ అనేది యాడ్ చేసుకోవాలి. వైట్ కలర్లో బార్డర్ అనేది ఉంటుంది. సో ఆ బార్డర్ యాడ్ చేసుకున్న మనకు చాలా అందంగా ఉంటుంది వీడియో అయితే. సో అది ఎలా యాడ్ చేసుకోవాలంటే మీకు ఒక పిక్ ఇస్తా డిస్క్రిప్షన్లో, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఆ పిక్ని కూడా. సో అది ఇక్కడ యాడ్ చేసుకోండి. సో దాన్ని ఇక్కడ చూడండి, ఈ పిక్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత లిస్ట్లోకి వెళ్ళేసి యాడ్ చేసుకున్న తర్వాత సేమ్ దీన్ని కూడా బాణం సింబల్ పైన ట్యాప్ ఇచ్చేసి దీన్ని ఫుల్ స్క్రీన్ పెట్టేసుకోండి ఇలా. సో ఇలా ఫుల్ స్క్రీన్ పెట్టేసుకున్న తర్వాత సేమ్ దీన్ని కూడా పక్కకి స్క్రాల్ చేసి ఇందులో బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ మీద ట్యాప్ చేయండి. సో స్క్రీన్ మీద ట్యాప్ ఇచ్చామనుకో మనకి బార్డర్ కూడా యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత ఈ పిక్ను కూడా సేమ్ ఈ వీడియో లెంత్ ఎంత ఉందో అంతవరకు దీన్ని కూడా స్క్రాల్ చేసేసేయండి. స్క్రాల్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ టెంప్లెట్ అయితే ఎక్స్ట్రా వచ్చేసింది కదా, ఎక్స్ట్రా వచ్చేసిన దాన్ని సీజర్ పైన ట్యాప్ ఇచ్చేసి మనం దీన్ని కట్ చేసుకోండి. సో మనకి లెంత్ ఎంత ఉందో అంతవరకే రావాలి. సో అలా యాడ్ చేసుకొని కట్ చేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మనకి ఇప్పుడు దీనికి సాంగ్ యాడ్ చేసుకోవాలి. ఎలా సాంగ్ యాడ్ చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ ఆడియో అని ఉంది కదా, సో ఆడియో పైన ట్యాప్ ఇచ్చేసి మనకి ఇక్కడ అయితే సాంగ్స్ వస్తాయి. ఇలా ఆల్బమ్స్ క్లిక్ చేసామనుకో మనకి గ్యాలరీలో ఉన్న సాంగ్స్ అన్నీ వచ్చేసాయి. అందులో మీరు ఏదైనా ఒక సాంగ్ అయితే యాడ్ చేసుకోండి. సో నేనైతే ఒక సాంగ్ యాడ్ చేసుకుంటున్నా. సో ఇలా సాంగ్ మీద ట్యాప్ ఇచ్చేసి మనకి ప్లస్ బటన్ ఉంటుంది. సో ప్లస్ బటన్ మీద ట్యాప్ ఇచ్చామనుకో మనకి సాంగ్ అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది. సో ఇలా యాడ్ అయిపోయిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఎక్స్ట్రా సాంగ్, ఇక్కడ వీడియో కన్నా ఎక్కువ ఎక్స్ట్రా సాంగ్ వచ్చేసింది కదా, సో దాని మీద ట్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ కిందకి స్క్రాల్ చేస్తే మనకి సీజర్ సింబల్ వచ్చింది కదా, దాని మీద ట్యాప్ ఇచ్చేసి ఎక్స్ట్రాది కూడా కట్ చేసేసుకోండి. కట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఒకసారి వీడియోని ప్లే చేసి చూద్దాం ఎలా వచ్చిందో. ఏమైపోతానే మనసుకు ఆగేలా లేదే. ఓకే గైస్, వీడియో అయితే చూసారు కదా, ఇలా అయితే ఎడిట్ చేసుకోవచ్చు సింపుల్గా. సో ఇప్పుడు ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని ఎలా సేవ్ చేసుకోవాలో మీకు చూపిస్తా. సో ఎలా సేవ్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ షేర్ బటన్ ఉంది కదా, ఇక్కడ చూడండి మీకు చూపిస్తున్నా. సో దాని మీద ట్యాప్ చేయండి. సో దాని మీద ట్యాప్ ఇచ్చామనుకో మనకి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనకి ఇక్కడైతే చూడండి 180, 720 ఇలా కొన్ని అయితే హెచ్డి అనే వస్తాయి. ఇందులో మనకు వచ్చేసి
180 అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీకు అంటే ఇవి క్వాలిటీలు అనమాట. మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఎక్స్పర్ట్ అని ఉంది కదా, సో ఎక్స్పర్ట్ పైన ట్యాప్ చేయండి. సో ఎక్స్పర్ట్ పైన ట్యాప్ ఇచ్చిన తర్వాత మనకి ఈ వీడియో ఇక్కడ బ్లూ కలర్ గుర్తుంది కదా, ఇది ఫుల్ కాగానే మన వీడియో అనేది అయితే సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోయిన తర్వాత మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీరు వాట్సాప్లో పెట్టుకోండి, ఫుల్ స్క్రీన్లో వచ్చేస్తుంది. ఓకే గైస్, ఈ వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి కంపల్సరీ. అలానే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.